గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 888. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 202 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,352 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 81 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,198 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.56% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్ కాదు, కానీ ఎవ్వరు కూడా ఈ అప్డేట్ ని మిస్ అవద్దు. ఎందుకంటే దీనివల్ల కొంతమంది నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్ ని వినడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ న్యూస్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్ గా నాకు కంటిన్యూస్ గా ఒక యునానిమస్ కాల్ అయితే వస్తుంది. దానిలోని ఒక ప్రీ రికార్డెడ్ ఆడియో ఉంటుంది. అంటే వాళ్ళు ఏం షేర్ చేస్తారంటే దీనిలోని మేము ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాం, మీ కేవైసీ సరిగ్గా లేకపోవడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి అన్ని మొబైల్ నెంబర్స్ ని కూడా బ్లాక్ చేసేస్తున్నాం అని చెప్పి షేర్ చేస్తారు. అండ్ వెంటనే మనకు అక్కడ ఒక నెంబర్ చెప్తారంటే ఆ నెంబర్ ప్రెస్ చేస్తే మీ పేరు మీద ఉన్న నెంబర్స్ అయితే బ్లాక్ చేయమంటారు. సో ఆ నెంబర్ ని కనుక మీరు ప్రెస్ చేశారనుకోండి వెంటనే మీ కాల్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆ కాల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ట్రాయ్ నుంచి మేము మాట్లాడుతున్నాం అని చెప్పి మిమ్మల్ని బెదిరించడం ఇటువంటివన్నీ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. అండ్ అంతేకాకుండా వాళ్ళు చెప్పినటువంటి నెంబర్స్ నది మనం ప్రెస్ చేసాం అనుకోండి ఈవెన్ మన ఫోన్ ని కూడా వాళ్ళు యాక్సెస్ చేసి మన ఫోన్ లో ఉన్నటువంటి డేటా కూడా కొట్టేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక పైన మీ ఎవరికైనా సరే ఇటువంటి కాల్స్ వచ్చాయనుకోండి ఆ కాల్ ని జస్ట్ ఇగ్నోర్ చేసి పడింది. ఎందుకంటే అదొక ఫేక్ కాల్. ఇది మేము చెప్తుందే కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. 21 ఆగస్ట్ రోజున చాలా మందికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి ట్రాయ్ పేరు మీద అని చెప్పి. కాల్సే కాదు, ఒకవేళ ట్రాయ్ పేరు మీద మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా సరే ఆ మెసేజ్ అయితే ఇగ్నోర్ చేసింది. ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి కాల్స్ అండ్ మెసేజ్లు పంపిస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా మా ఆఫీస్ లో నాకే కాదు ఇటువంటి కాల్స్ చాలా మందికి రావడంతో ఈ ఇన్ఫర్మేషన్ ని మన వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఎవరు కూడా ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కుపోరు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాం. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు, వాళ్ళకి తెలియక ఇటువంటివి నమ్మి మోసపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ న్యూస్ ని ప్రతి ఒక్కరికి మిస్ అవ్వకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళ 4G గేర్ రోల్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళ 4G గేర్ రోల్అవుట్ చేసేందుకు గాను ప్రీవియస్ గా వీళ్ళ టీసీఎస్ కన్సోర్టియం తో పాటు ఐటీఐ లిమిటెడ్ వాళ్ళకి 19,000 crores అడ్వాన్స్ పర్చేస్ ఆర్డర్ ని రిలీజ్ చేశారు. బట్ కానీ యాక్చువల్ ఆర్డర్ ఇచ్చే టైం కి అది 13,000 crores కి తగ్గింది. 13,000 crores కి తగ్గిందంటే 6,000 crores గ్యాప్ వచ్చింది కదా. ఆ 6,000 crores గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ ని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కి సెంటర్ అలోకేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. ఎందుకంటే ఈ బిఎస్ఎన్ఎల్ 4G రోల్అవుట్ అన్నది లేట్ అవుతుండడం వలన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారు. సో ఇలా కోల్పోకుండా వీళ్ళ 4G రోల్అవుట్ ఫాస్ట్ గా జరగడం కోసం అని చెప్పి త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ 6,000 crores కూడా బిఎస్ఎన్ఎల్ కి అలోకేట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కి ఈ అడిషనల్ 6,000 crores ని గవర్నమెంట్ అలోకేట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ గా టీసీఎస్ కన్సోర్టియం అండ్ ఐటీఐ లిమిటెడ్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో టీసీఎస్ కన్సోర్టియం కి గానీ 4G రోల్అవుట్ రిలేటెడ్ గా అడిషనల్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, వీళ్ళు 4G రోల్అవుట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి ఆర్డర్ రిలీజ్ చేస్తారు. సో దీని ద్వారా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు బెనిఫిట్ పొందనున్నారు. అండ్ దీంతో పాటు ఐటీఐ లిమిటెడ్ వాళ్ళకి కూడా ఈ అడిషనల్ ఆర్డర్ రిలీజ్ అవ్వచ్చు కాబట్టి ఐటీఐ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్ కానుంది. సో చూడాలి త్వరలోనే గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఈ అడిషనల్ 6,000 crores అలోకేట్ చేస్తారా లేదా అన్నది. నెక్స్ట్ నేను మన డైలీ మనీ షోలోని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నది. దీనిలోని డిఫెన్స్ మినిస్ట్రీ 1.45 lakh crores ఎక్విజిషన్ ప్రపోజల్స్ అయితే అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. నిన్న డిఫెన్స్ కౌన్సిల్ అయితే ఈ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో మనం మెయిన్ గా చూసినట్లయితే వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ ని ప్రొక్యూర్ చేయనున్నారు. అండ్ దీంతో పాటుగా ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోలర్స్ ని అండ్ అలాగే మన ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ ప్యాట్రోల్ వెసల్స్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేసేటువంటి ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏవైతే ఎక్విజిషన్స్ చేయబోతున్నారో వీటిని మేక్ ఇన్ ఇండియా ప్లాన్ లో భాగంగా మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అన్నిటిని కూడా మన ఇండియన్ కంపెనీస్ నుంచే వీళ్ళు ప్రొక్యూర్ చేయనున్నారు. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ 1,45,000 crores ప్రొక్యూర్మెంట్స్ ని అప్రూవ్ చేసిందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తో పాటు వేరియస్ అదర్ డిఫెన్స్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి.
డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, చైనాలోని సోడా యాష్ ప్రైసులు చాలా దారుణంగా కరెక్ట్ అవుతున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సోడా యాష్ ప్రైసెస్ లాస్ట్ 3 days లోని 6% కరెక్ట్ అయినట్లయితే 1 month లోని 14% తగ్గాయని, అండ్ ఈ మే మంత్ లోని సోడా యాష్ ప్రైసెస్ దాని రీసెంట్ హై ఏదైతే ఉన్నదో దాన్ని హిట్ చేసిన తర్వాత అప్పటి నుంచి చూసినట్లయితే ఇప్పటికి ప్రైస్లు 35% తగ్గినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ కమోడిటీ కెమికల్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి రిస్క్ ఇదే. పెరిగినప్పుడు ఈ కమోడిటీ కెమికల్స్ ప్రైస్లు ఏ విధంగా పెరుగుతాయో అవి కరెక్ట్ అయినప్పుడు కూడా అదే రేంజ్ లోని కరెక్ట్ అవుతుంటాయి. సో ఇప్పుడు సోడా యాష్ ప్రైస్లు ఇంతలా తగ్గినట్లయితే దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ అయినటువంటి టాటా కెమికల్స్ అండ్ GHCL వాళ్ళు కూడా వాళ్ళ సోడా యాష్ ప్రైసెస్ తగ్గించవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో టాటా కెమికల్ స్టాక్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. బట్ GHCL స్టాక్ లో మాత్రం పెద్దగా ప్రెషర్ కనపడలేదు. ఫర్దర్ గా కూడా ఈ ప్రైస్లు ఇలాగే కరెక్ట్ అయినట్లయితే ఈ సోడా యాష్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ కూడా ప్రైస్ కట్ డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. దీని వలన వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో CCL ప్రొడక్ట్ స్టాక్ లోని సడన్ గా జంప్ కనపడి 12% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ బ్రెజిల్ లోని టెంపరేచర్స్ చాలా దారుణంగా పెరిగిపోవడంతో అక్కడ డ్రాట్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడిందని, దీంతో ఇక్కడ కాఫీ ప్రొడక్షన్ అయితే తగ్గిందని. సో ఈ కాఫీ ప్రొడక్షన్ ఒక్కసారి తగ్గుతుండడంతో ఇంటర్నేషనల్లీ కాఫీ ప్రైస్లు అయితే అమాంతం పెరిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ కాఫీ ప్రైస్లు ఇలాగే పెరిగినట్లయితే అది CCL ప్రొడక్ట్స్ వాళ్ళకి పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం CCL ప్రొడక్ట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, సోనా కామ్స్టర్ వాళ్ళు వాళ్ళ Q1 రిజల్ట్స్ తో పాటుగా QIP రూట్ లోని 2400 crores ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది కదా. ఈ QIP ఈ మంత్ లోనే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC యాంకర్ షేర్ చేస్తున్నారు. అండ్ ఈ QIP కి ఇన్వెస్టర్స్ అండ్ అలాగే ఫండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనపడుతుందని, అండ్ ఈ QIP రూట్ లో ఏదైతే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నారో దాన్ని వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అండ్ వేరియస్ ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఈయన షేర్ చేయడం జరిగింది. సో ఈ ఎక్విజిషన్స్ లో భాగంగా వీళ్ళ ఎస్కాట్స్ కుబోతా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రైల్ ఇంజనీరింగ్ డివిజన్ అయితే ఎక్వైర్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్టుగా కూడా ఈయన మెన్షన్ చేశారు. కాకపోతే ఈ వీడియో నేను రికార్డ్ చేసే వరకు కూడా ఇంకా సోనా BLW నుంచి కానీ లేదా ఎస్కాట్స్ కుబోతా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి ఎస్కాట్స్ కుబోతా వాళ్ళ దగ్గర నుంచి ఈ రైల్ ఇంజనీరింగ్ డివిజన్ ని సోనా వాళ్ళు ఎక్వైర్ చేస్తారేమో. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి సోనా BLW స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 1% పైనే పెరిగింది. నెక్స్ట్, ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళు వీళ్ళ మిరాబెగ్రాన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ టాబ్లెట్స్ ని ఇప్పుడు US లోని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ US లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $1,600 million. సో US లోని వీళ్ళు ఈ టాబ్లెట్స్ ని లాంచ్ చేశారు కాబట్టి ఇది లుపిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రైట్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి NBCC వాళ్ళతోని ఈ రోజు MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిసి కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ కన్సల్టెన్సీ ఫీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండ్ EPC కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నాయి. దీనికి గాను వీళ్ళు ఏవైతే ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయబోతున్నారో ఆ ప్రాజెక్ట్స్ కి రైట్స్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్లయితే NBCC వాళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోని వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయబోతున్నారు. సో ఈ విధంగా కొలాబరేట్ అయ్యి వర్క్ చేయడం ద్వారా వీళ్ళు మన కంట్రీలోని మోర్ ప్రాజెక్ట్స్ కి సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది బోత్ రైట్స్ అండ్ NBCC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, అగ్రో కెమికల్, ఇండస్ట్రియల్ కెమికల్, ఫీల్డ్ క్రాప్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ బిజినెస్ చేసేటువంటి UPL లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ UPL లిమిటెడ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వీళ్ళ సీడ్స్ బిజినెస్ ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అడ్వెంటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన టైంలోని షేర్ హోల్డర్స్ వాల్యూ అన్లాకింగ్ చేయడానికే ఈ బిజినెస్ ని ఇలా ట్రాన్స్ఫర్ చేశామని. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ బోర్డు అయితే మీట్ అయ్యి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అడ్వెంటాలోకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా గానీ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా గానీ ప్రైమరీ ఆర్ సెకండరీ ఇష్యూయన్స్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు అయితే ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది. వన్స్ ఈ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ఈ ఫండ్ రైజ్ చేయబోతున్నారు అన్నది డీటెయిల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ప్రీవియస్ గా ఈ UPL లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు IPO కి తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ లో అయితే న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీలోకి వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తా అంటున్నారు కదా. ఫైనల్లీ ఫండ్ రైజ్ ఎలా చేస్తారన్నది మనం చూడాలి. సో ఈ విధంగా వీళ్ళు షేర్ హోల్డర్స్ వాల్యూ అన్లాకింగ్ చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో UPL
లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ త్వరలోనే హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ అలాగే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ టీ ప్రైస్లను అయితే పెంచబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్ పైన పెడుతున్నటువంటి కాస్ట్ ప్రెషర్ ని వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడంలో భాగంగానే ఈ టీ ప్రైస్ అయితే పెంచబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ రీజనల్ టీ రీటైలింగ్ కంపెనీస్ అయితే ఈ టీ ప్రైస్ ని పెంచేసినట్లుగా త్వరలోనే హెచ్యుఎల్ అండ్ టాటా కన్స్యూమర్ కూడా ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రెండు కంపెనీస్ కూడా వీళ్ళ పైన పడుతున్నటువంటి ఈ కాస్ట్ ప్రెషర్ ని ఎండ్ యూజర్ కి గనక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దానివల్ల వీళ్ళ మార్జిన్స్ పైన పడేటువంటి ఇంపాక్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు 2022 లోని ఏదైతే ఫ్రెషర్స్ హైరింగ్ చేశారో దానిలో సెలెక్ట్ అయినటువంటి 1000 ఫ్రెషర్స్ కి ఇన్ఫోసిస్ అపాయింట్మెంట్ లెటర్స్ అయితే రిలీజ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 years గా చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడంతో డిమాండ్ ఎన్విరాన్మెంట్ కొంచెం స్లో డౌన్ అవ్వడం వలన ఐటీ కంపెనీస్ హైరింగ్ అన్నది చాలా తగ్గిపోయింది. ఈవెన్ జాబ్ కట్స్ లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు డిమాండ్ ఎన్విరాన్మెంట్ లోని కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో ఫ్యూచర్ లోని వీళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోనే ఇప్పుడు ఐటీ కంపెనీస్ అగైన్ ఈ హైరింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోని ఐటీ కంపెనీస్ హైరింగ్ అయితే స్ట్రాంగ్ గా జరగబోతున్నట్టుగా వేరియస్ రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఈ డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అయ్యి ఐటీ కంపెనీస్ అగ్రెసివ్ గా హైరింగ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసినట్లయితే అది ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. అండ్ అంతేకాకుండా ఈ డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అయినట్లయితే దానివల్ల ఐటీ కంపెనీస్ మోర్ ప్రాజెక్ట్స్ విన్ అవుతాయి కాబట్టి ఇది ఐటీ స్టాక్స్ కి కూడా పాజిటివ్. నెక్స్ట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఫాస్ట్ గా జరగాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేమ్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది కదా. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఫేమ్ 1 ఫేమ్ 2 స్కీమ్ అనౌన్స్మెంట్స్ అయితే అయిపోయి ఇప్పుడు ఫేమ్ 3 స్కీమ్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి కుమారస్వామి గారు మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫేమ్ 3 స్కీమ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ 1 to 2 months లో వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. మీడియా ప్లాట్ఫామ్స్ ఏం షేర్ చేస్తున్నాయంటే ఈ ఫేమ్ 3 స్కీమ్ లోని ఇన్సెంటివ్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ 3 wheelers 2 wheelers తో పాటుగా ఈ స్కీమ్ లోని న్యూ కేటగిరీస్ లైక్ ఎలక్ట్రిక్ ట్రక్స్, ట్రాక్టర్స్, మైనింగ్ ఎక్విప్మెంట్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ కూడా ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలోనే అంటే 1 to 2 months లో ఈ ఫేమ్ 3 స్కీమ్ అనౌన్స్మెంట్ వస్తుంది అంటున్నారు కదా. ఈ అనౌన్స్మెంట్ వన్స్ వచ్చినట్లయితే వేటిని ఈ స్కీమ్ లో ఇంక్లూడ్ చేస్తారన్న ఒక క్లారిటీ మనకి వస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఈకోస్ మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో BSE లోని ఈ స్టాక్ 391 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 334 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 441 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 32% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు ఓనిక్స్ రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళతోని స్ట్రాటజిక్ కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ ఓనిక్స్ రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళు అండర్టేక్ చేసుకునేటువంటి సోలార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ కి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు స్టీల్ స్ట్రక్చర్స్ ని ప్రొవైడ్ చేయనున్నారు. యాక్చువల్లీ ఈ గ్రీన్ ఫీల్డ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ గ్రీన్ ఫీల్డ్ సోలార్ ప్రాజెక్ట్స్ కి స్పెషలైజ్డ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ ట్రాకర్ ట్యూబ్స్ అయితే చాలా అవసరం పడతాయి. సో వీటిని రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు తయారు చేసి ఓనిక్స్ రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్స్ కి సప్లై చేయనున్నారు. సో ఇది రమా స్టీల్ ట్యూబ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ నియర్లీ 12% పెరిగింది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారు చేసేటువంటి మిండా కార్ప్ వాళ్ళు చైనాలోని ఎలక్ట్రిక్ వెహికల్ కనెక్షన్ సిస్టమ్స్ లోని లీడర్ అయినటువంటి శాంకో కనెక్టింగ్ టెక్నాలజీ వాళ్ళతోని టెక్నాలజీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాలోని ఈవీ కస్టమర్స్ కోసం లోకల్లీ ఈవీ కనెక్టింగ్ సిస్టమ్స్, చేంజింగ్ అండ్ అసెంబ్లీస్ విత్ సాకెట్స్ అండ్ యాక్సెసరీస్, బస్ బార్స్ లాంటివన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. దీని ద్వారా ఈవీ సెగ్మెంట్ లోని మిండా కార్ప్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవబోతుంది కాబట్టి ఇది మిండా కార్ప్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ రానే హోల్డింగ్స్ వాళ్ళకి జపాన్ కి చెందినటువంటి ఎన్ఎస్కే లిమిటెడ్ తో కలిపి రానే ఎన్ఎస్కే స్టీరింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఉన్నది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో రానే హోల్డింగ్స్ వాళ్ళు ఎన్ఎస్కే లిమిటెడ్ వాళ్ళ 51% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. కానీ ఎక్విజిషన్ జరగాలంటే వీళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రావాలి. ఇప్పుడు September 3rd అంటే నిన్న ఈ ఎక్విజిషన్ కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అన్నది ముందుకు వెళ్ళనుంది. వీళ్ళకి ఎక్విజిషన్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రానే హోల్డింగ్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండోమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళు ఇండియాలోని B2C సెగ్మెంట్ లో వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి లాస్ట్ 7 months నుంచి చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ టాప్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ టాటా 1mg తోని ప్రీవియస్ గానే కొలాబరేట్ అవడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్స్ ని మరికొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్
నెట్వర్క్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అనౌన్స్ చేసింది. దీనికి గాను ఇప్పుడు బ్లింకిట్ అండ్ జెప్టో వాళ్ళతో కూడా వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో ఇలా వేరియస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ ని అవైలబుల్ గా తీసుకురావడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ దీంతో పాటు వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకునేటువంటి ప్లాన్ లో భాగంగా ఈ మంత్ లోని వీళ్ళు ఆల్మండ్ హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ అండ్ పెర్ఫ్యూమ్ గిఫ్ట్ ప్యాక్స్ లాంటివి కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు న్యూ ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేస్తున్నారు కదా, ఆ ప్రొడక్ట్స్ కి కూడా మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఒకవేళ వీళ్ళ సేల్స్ కానీ పెరిగినట్లయితే అది క్యూపిడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే కోచెస్ అండ్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు జేఐటీఎఫ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి జిందాల్ రైల్ అండ్ ఇన్ఫ్రాలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయిందని, దీంతో జిందాల్ రైల్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ ఈ టెక్స్మాకో రైల్ వాళ్ళ ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీగా మారినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీలోని 100% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది కదా, దీంతో టెక్స్మాకో రైల్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ డిజైన్ ప్రాసెస్ కూడా ఎన్హాన్స్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంఈజీ కంపెనీ అయినటువంటి హెవెల్స్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా కర్ణాటక టుమ్కూరులోని వీళ్ళ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని August 30th రోజున స్టార్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. దీంతో ఈ కేబుల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఇప్పుడు వీళ్ళు అడిషనల్ గా 450 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ఎక్స్పాండ్ చేయబోతున్నటువంటి కెపాసిటీస్ 2026 కల్లా కంప్లీట్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కేబుల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో బాగా డిమాండ్ పెరుగుతున్నట్టుంది. సో ఈ డిమాండ్ క్యాటర్ చేయడానికే వీళ్ళు ఈ అడిషనల్ కెపాసిటీస్ ని కూడా యాడ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్చిడ్ ఫార్మాలోని ధనుక ల్యాబొరేటరీస్ ని మర్జ్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా ఆర్చిడ్ ఫార్మా వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. సో ఈ మర్జర్ కి ఇప్పుడు వీళ్ళకి బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.